వాడుకుని నీ పరలోకపు జ్ఞానాన్ని వాక్య మర్మాన్ని మాకు అందించండి తండ్రి. అందరి ఉదయ ద్వారా తెరవండి. నీ వాక్యం నాటుబడలో సహాయం దయచేయండి. సండే స్కూల్ మినిస్ట్రీలో యూత్ మినిస్ట్రీలో కూడా నీవే సహాయం చేసి నీకు భయంకరంగా జరిగించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్. మరి సమయంలో మన మధ్య బ్రదర్ జాషువా గారు ఉన్నారు. బ్రదర్ జాషువా గారు చాలామందికి తెలుసు. ఇక్కడ ఆయన మన ఇంజనీరింగ్ కాలేజీలో మెకానికల్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా ఆల్మోస్ట్ అటు ఇటుగా నాకు మనసు గుర్తులేదు కానీ 10 years అబోవ్ కానీ అలా పనిచేశారు. 6 years అండి. ఓకే, 6 years మన మెకానికల్ డిపార్ట్మెంట్ జిఎంఆర్లో ప్రొఫెసర్గా పనిచేశారు. తర్వాత శివాని ఇంజనీరింగ్ కాలేజీలో, అదేవిధంగా ఒరిస్సాలో ఒక పెద్ద ఇంజనీరింగ్ కాలేజీలో, మన సెంట్ తెరీసా గరిబడి ఇంజనీరింగ్ కాలేజీలో, ఇలా చాలా కాలేజీల్లో ప్రిన్సిపాల్గా పనిచేసి ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ గరిబిడిలో సెంట్ తెరీసా కాలేజీలో ప్రిన్సిపల్గా పనిచేస్తున్నారు. ఆంటీ గారు కూడా మన మధ్యలో ఉన్నారు, సిస్టర్ గారు. వీళ్ళంతా నిజంగా మంచి క్రైస్తవ కుటుంబంగా ఈ యొక్క జిఎంఆర్ క్యాంపస్లో ఉన్నారు. చార్లెస్ గారి కుటుంబం, జాషువా గారి కుటుంబం, తర్వాత మేము వచ్చామనుకోండి, తర్వాత ఇంకా చాలా కుటుంబాలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ నేను సేవా పరిచర్యలోకి వచ్చిన తర్వాత, మందిరం కట్టిన తర్వాత ప్రజలైతే మొదటిసారి రావడం మన మధ్యలోకి కదా, చాలా సంతోషం. ఈ సమయంలో మరి అందరం చప్పట్లు కొట్టి బ్రదర్ జాషువా గారిని ఆహ్వానిద్దాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సంఘమంతటికి కూడా మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు నామాన్ని బట్టి శుభములు తెలియచేస్తూ ఉన్నాను. నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. ఇక్కడ నేను పనిచేసేటప్పుడు అనుకునేవాడిని, ఈ సరౌండింగ్స్లో ఇక్కడ ఒక మంచిగా దేవుని వాక్యం ప్రకటింపబడితే ఎంత బాగుండు. అలాగే క్వార్టర్స్లో ఉండేటప్పుడు కూడా ప్రేయర్ మీటింగ్ అప్పుడు డాబా పైన పెట్టామండి. అప్పుడు రజనీ కుమార్ గారు అందరూ వచ్చారనమాట అండి. అంతా అసలు అప్పటి వరకు కూడా అంటే ఒక రకమైనటువంటి ఏమంటారు హడ్డీలు అయితే ఉందండి. యాక్చువల్లీ నేను మన ప్రిన్సిపల్ గారు అయినటువంటి డాక్టర్ సిఆర్వి ప్రసాద్ గారికి అంత పనిచేయడం ఇక్కడే కాదండి. ఫస్ట్ ఆయన హెచ్ఓడి నాకు ఇన్ సిఆర్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఓకే, దట్ ఈస్ మై ఫస్ట్ అపాయింట్మెంట్ అక్కడ. అయితే అక్కడ నేను చేసేటప్పుడు వాళ్ళు ఏంటంటే, సపోజ్ వెహికల్ మీద వీటి మీద మనం వాక్యం పెట్టామనుకోండి, క్యాబిన్కి పిలిచేవాడండి. ఏవి వద్దు, అలాంటివి ఎందుకు పెడుతున్నావు అని పిలిచి చెప్పేవాడు అనమాట. యాక్చువల్ అప్పుడు అనుకున్నా, అమ్మో ఇక్కడ పేరు పెడతా అంటే ఏమంటాడు పర్మిషన్ తీసుకొని ఇట్స్ ఇట్ నాట్ ఎలిజిబుల్ అదే ఆ పర్మిషన్ తీసుకొని సక్సెస్ఫుల్గా అయిన తర్వాత ఐ ఫీల్ వెరీ హ్యాపీ. కానీ రజనీ కుమార్కి వాళ్ళకి కూడా తెలియదు ఏంటి అంటే, తర్వాత పిలిచాడండి మమ్మల్ని. పిలిచి ఏంటంటే, ఇలా పెట్టుకున్నా సార్, ఇలాగా అయింది, మన క్వార్టర్స్ వరకు పిలుస్తామండి అంటే, సరేలే నిలబడి అన్నాడండి. యాక్చువల్గా ఏంటంటే, ఈ పరిసర ప్రాంతాల్లో దేవుని స్తుతించేటటువంటి ఒక చక్కటి ఆలయం ఉండడం, అందరూ కూడా దాని ద్వారా హెచ్చరింపబడడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అండి. ఎందుకంటే యవనస్తులు దేని ద్వారా తమ యొక్క నడతను శుద్ధి చేసుకుంటారు? వాక్యం ద్వారే కదా, వాక్యం ద్వారానే. అటువంటి వాక్యం లేకపోతే దేశానికి శక్తి అయినటువంటి యవనుడు రాంగ్ రూట్లో వెళ్ళిపోతాడు. ఓకే, అటువంటి దాన్ని తొలగించడానికి ఒక మంచి వాక్యం ఓకే అందరికీ అందించడానికి మరి రజనీ కుమార్ గారు చేసినటువంటి ఈ ప్రయత్నం, దేవుని యొక్క చిత్తం ఇదంతా కూడా ఆయనే స్థిరపరిచి
నడిపిస్తూ ఉన్నాడు. అలాగే ఇక్కడ నేను కొత్తగా అబ్జర్వ్ చేసింది కూడా ఉంటుందండి. ఇక్కడ మరి ఏ సంఘంలో చూసినా యవనస్తులకంటూ ఉంది, సండే స్కూల్ అంటూ చిన్నపిల్లలకు ఉంది. ఈ పెద్దవాళ్ళకు వచ్చేటప్పుడు వాక్యాన్ని వినడం వరకు ఆ యొక్క కార్యక్రమం అయినంత వరకు ఉంటుంది. అందరూ కలిసి ప్రార్థన కూడా చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే మన జీవితాల్లో గొప్ప ఆశీర్వాదం పొందాలి అంటే వాక్యం చదవడం ముఖ్యమే, వాక్యం వినడం ముఖ్యమే. అంతకన్నా ముఖ్యం ఏంటి అంటే దేవునితో ప్రార్థనలో గడపడం అనేది చాలా ముఖ్యం. ఏ రోజైతే ప్రార్థనలో గడుపుతామో జీవితంలో గొప్ప ఆశీర్వాదాలను మనం పొందడానికి దేవుడు మనకి సహాయం చేస్తాడు. అలా ఈరోజు వాక్యంలోకి మనం వెళ్ళడానికి ముందు ఈరోజు వాక్యాన్ని ఒకసారి చదువుకుందామండి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనము నేనే చదువుతాను. ఒకసారి అందరూ కూడా 12, 13, 14 ఈ వచనములు నేను ఒకసారి చదువుతాను. అందరూ కూడా గమనించాల్సిందిగా చదువుతున్నాను. సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటకే సమకూడినని మీరు తెలుసుకొనగోరుచున్నాను. ఎలయనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవి. ప్రేతోర్యమను సేనలోని వారికి అందరికీ తక్కిన వారికి అందరికీ స్పష్టమాయను. మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభునందు స్థిర విశ్వాసం గలవారే నిర్భయముగా దేవుని వాక్యమును బోధించుటకు మరి విశేష ధైర్యము తెచ్చుకునేరి. తల ఉంచినట్టయితే చిన్న ప్రార్థనతో ముందుకు వెళ్దాం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వసృష్టికి ఆధారభూతుడా, నీవు మా పట్ల చేసినటువంటి గొప్ప రక్షణ కార్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, నీవు మమ్మల్ని వినియోగించుకునేటువంటి విధానము భిన్నమైనది నాయనా. బంధకాల ద్వారా ప్రభా అనేకులు రక్షించడానికి ప్రభా నీ యొక్క మార్గాలు తెరిచినటువంటి దేవుడుగా ఉన్నావు తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. కొద్ది మందిగా ప్రభు అందరము ప్రభు యొక్క స్థలంలో కూర్చొని ఈ యొక్క వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉంటుండగా ప్రతి ఒక్కరికి ఈ యొక్క పరిశుద్ధాత్మ సహాయం ప్రభా దయచేసి ఈ యొక్క వాక్యపు వెలుగులో ప్రభా మా జీవితాలు, నా జీవితాన్ని ప్రభా నేను సరి చేసుకోవడానికి నీ సహాయం దయచేసి నడిపించమని ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు నామమున పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు నేను మీతో మాట్లాడబోయేటువంటి విషయం ఏంటంటే ప్రతికూల పరిస్థితుల మధ్య క్రైస్తవ జీవిత కొనసాగింపు. ప్రతికూల పరిస్థితుల మధ్య క్రైస్తవ జీవిత కొనసాగింపు. ఇక్కడ మనకి ఈ యొక్క పరిస్థితులన్నీ కూడా ప్రతికూల పరిస్థితులు అంటే దేవుని వాక్యము ప్రకటించేటప్పుడు దానికి వ్యతిరేకంగా వచ్చేటటువంటి పరిస్థితులు. దేవుని వాక్యము ప్రకటించేటప్పుడు కొన్ని చోట్ల చూస్తున్న చర్చెస్ని కూలగొట్టేటటువంటి పరిస్థితులు. దేవుని బిడ్డలు వెళ్ళి ఆ యొక్క గ్రామాల్లో ప్రకటించేటప్పుడు కరపత్రాలను చించేసేటటువంటి పరిస్థితులు, వాళ్ళని బెదిరించి వెనక్కి పంపించేటటువంటి పరిస్థితులు. ఇటువంటి పరిస్థితులు, ప్రతికూల పరిస్థితుల మధ్య మనం జీవిస్తూ ఉన్నాం. ఈ యొక్క ప్రతికూల పరిస్థితుల మధ్య క్రైస్తవ జీవితాన్ని ఎలాగ కొనసాగించాలి అనేటువంటి విషయాన్ని పౌలు భక్తుడు ఈ యొక్క ఫిలిప్పీ సంఘానికి రాసినటువంటి పత్రికలో వివరించాడు. ఈ చిన్న పత్రిక కాబట్టి దాని నుంచి ఒక 5 పాయింట్లు నేను మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. ఈ యొక్క ఫిలిప్పీ సంఘాన్ని కనుక మనం ఆలోచిస్తే ఫిలిప్పీ సంఘము లేదా ఆ యొక్క ప్రదేశం అనేది క్రీస్తు పూర్వం సుమారుగా 350 సంవత్సరాల క్రితం అలెగ్జాండర్ తాలూకా తండ్రి
ఆయన ఫాదర్ పేరు ఫిలిప్పు. ఆ యొక్క ప్రదేశానికి వెళ్ళి దాన్ని జయించి ఆ యొక్క ప్రాంతానికి ఫిలిప్పి అని ఆ యొక్క పేరును పెట్టడం జరిగింది. ఆ తరువాత ఆ యొక్క ప్రాంతానికి సువార్త ఉంది. ఈరోజు ఫిలిప్పి అనేది మన యొక్క ప్రపంచ పటంలో అయితే కనబడదు, కానీ వాటి తాలూకా ఛాయలు అయితే మీకు చరిత్రలో కనబడతా ఉంటాయి. ఆ తర్వాత ఈ యొక్క అపోస్తులుడైన పౌలు క్రీస్తు శకం 60వ శతాబ్దంలో ఈ యొక్క ఫిలిప్పి ప్రాంతాన్ని సందర్శించాడు. ఎలా అంటే ఒకరోజు వారిలో వెళ్ళిపోతూ ఉంటే ఆయనకి దర్శనం కలిగిందంట. దర్శనం కలిగి ఏం చెప్తా ఉంటా అంటే, ఒక వ్యక్తి ఆయన దగ్గరకు వచ్చి మాసిదోనియాలో మాకు సువార్త ప్రకటించు అని ఒక దర్శనాన్ని పౌలు చూసినప్పుడు పౌలు వెంటనే మాసిదోనియాలో దేవుడు నన్ను సువార్త ప్రకటనకి రమ్మంటా ఉన్నాడు కాబట్టి అక్కడి నుంచి వెంటనే బయలుదేరి త్రోయా అనే పట్టణానికి వచ్చి ఆ తరువాత ఈ యొక్క ఫిలిప్పు పట్టణానికి చేరినట్టుగా అపోస్తలుల కార్యాలని 16వ అధ్యాయంలో చూస్తే మీకు కనబడుతుందండి. ఒక అపోస్తలుల కార్యాలు 11వ అధ్యాయము 16వ అధ్యాయము 11వ వచనం నుంచి 40వ వచనం వరకు ఈ విషయాలు మీకు కనబడుతూ ఉంటాయి. ఆ యొక్క ఫిలిప్పి సంఘానికి అక్కడికి ప్రదేశానికి వెళ్ళి అప్పటికి సంఘం లేదు, అప్పటికి ఎటువంటి చర్చ్ కానీ ఏది కూడా అక్కడ కట్టబడలేదు. అక్కడికి వెళ్ళి కొన్ని దినాలు ఉన్న తర్వాత అక్కడ సాయంకాలం వేళ అక్కడ నదీ తీర ప్రాంతంలోని కొంతమంది స్త్రీలు అక్కడ గుమిగూడేటప్పుడు ఆ యొక్క ప్రాంతానికి వెళ్తారు. అక్కడికి వెళ్ళేటప్పుడు ఊదా రంగు పొడి అమ్ముకునేటువంటి ఒక స్త్రీ అక్కడ తుయితైరా పట్టణస్థురాలు అని చెప్పేసి ఉంది. ఆ యొక్క ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను మొట్టమొదటిగా రక్షించినట్టుగా కనబడుతుంది. ఆమె పేరు ఏంటంటే లూదియా. ఓకే, లూదియా అనేటువంటి ఆ యొక్క స్త్రీ ఆమె ధనవంతురాలు అయినప్పటికీ కూడా ఈ యొక్క పౌలు ద్వారా యొక్క సువార్త ప్రకటింపబడేటప్పుడు అక్కడ అంగీకరించింది. ఆ తర్వాత అక్కడి నుంచి ఆ ప్రదేశాలన్నీ తిరిగేటప్పుడు అక్కడ పుతోను అనేటువంటి దయ్యం పట్టినటువంటి ఒక స్త్రీ కనబడుతూ ఉంటుంది. దాని ద్వారా చాలా లాభాన్ని అక్కడ వాళ్ళు పొందుతూ ఉన్నారు. అంతేకాకుండా వీళ్ళు దైవజనులు, దేవుని బిడ్డలు అని పదే ఆ దయ్యం చెప్పేటప్పుడు అది ఏంటైపోయిందంటే ఇది సువార్త ప్రకటించడానికి చాలా ఇబ్బందికరంగా వాళ్ళు ఫీల్ అయ్యారు. వెంటనే పుతోని ధైర్యాన్ని తొలచినట్టుగా కనబడుతుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అది అప్పటికి రోమా ప్రభుత్వం కింద ఉంది. అక్కడ ఈ పౌలుని చూసి యూదుడిగా వాళ్ళు గమనించారు. అని ఏమన్నారంటే యోధా మతాచారాలని, యూదుల తాలూకా పద్ధతుల్ని, వీటిని రోమనులైనటువంటి మాకు నేర్పిస్తూ ఉన్నాడు. ఆయన మా మీద బలవంతంగా వాటిని చెప్తున్నాడు కాబట్టి ఈయన ఇక్కడ ఉండడానికి తగదు అని చెప్పి గవర్నమెంట్ దగ్గర తీసుకెళ్తే వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెట్టేశారు. అర్ధరాత్రి అయిపోయింది. వాళ్ళందరికీ జైలర్కి చెప్పాడు ఏంటి అంటే వీళ్ళని చాలా భద్రంగా జాగ్రత్తగా చూడండి అని చెప్తే అర్ధరాత్రికి ఈ పౌలు ఎలా కలిపి పాటలు పాడినప్పుడు అక్కడ భూకంపం వచ్చి అక్కడ బందీల యొక్క మొత్తం ఈ సంఖ్యలు తెగిపోయినట్టుగా ఉంటుంది. ఇదంతా ఒక కథలా మీకు చెప్పేస్తా ఉన్నాను. మీకు కొంతమంది బాగానే తెలుసు, అయితే మాత్రం అది జస్ట్ బ్యాక్గ్రౌండే కాబట్టి నేను చెప్పడం జరుగుతుంది. అయితే ఈ భూకంపం వచ్చి యొక్క జైలు తాలూకా అందరితో వాళ్ళ తాలూకా బందీల తాలూకా గొలుసులు తెగిపోయేటప్పుడు జైలర్ చూసి ఆత్మహత్య చేసుకోపోయాడు. ఎందుకు అంటే అందరూ పారిపోయారేమో అనేటప్పుడు పౌలు ఒకటే చెప్పాడు, మేమందరము కూడా ఇక్కడే ఉన్నాము, మీరు ఏ హాని కూడా చేసుకోవద్దు అనేటప్పుడు ఆయన వెంటనే ఆయన యొక్క చర్య బట్టి ఈ పౌలులో క్రీస్తుని చూసి ఆయన అడిగినటువంటి ఒకే ఒకటి ఏంటంటే, అయ్యలారా నేను రక్షణ పొందుటకు ఏం చేయాలి, అయ్యలారా నేను రక్షణ పొందుటకు ఏం చేయాలనేటప్పుడు వెంటనే ఆయన బాప్తిస్మం ఇచ్చి ఆయన ఒప్పుకొని యేసుక్రీస్తుని సొంత రక్షణగా ఒప్పుకున్న తర్వాత బాప్తిస్మం ఇచ్చి ఆయన చేర్చినట్టుగా కనబడుతూ ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల మధ్య ఏర్పడినదే ఈ యొక్క ఫిలిప్పి సంఘం.
ఇటువంటి పరిస్థితుల మధ్య ఏర్పడి అది దేవునిలో అభివృద్ధి పొందింది. ఒక అధ్యాయంలో అది రాయబడింది, కానీ సుమారుగా 10 సంవత్సరాలు పౌలు అక్కడ ఉండి ఆ యొక్క సంఘాన్ని బలపరిచాడు. అయితే ఆ యొక్క సంఘం పౌలుని ఎంతగా ప్రేమించింది అంటే, ఆ యొక్క ఫిలిప్పీలో 4వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చూద్దామండి. 4వ అధ్యాయము 15వ వచనం. ఫిలిప్పీలారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియా నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోనూ పుచ్చుకొని విషయంలోనూ మీరు తప్ప ఏ సంఘపు వారు పాలివారు కాలేదని మీకు తెలియను. ఆ యొక్క ఫిలిప్పీ సంఘం పౌలును అంతగా ప్రేమించింది. ఏంటంటే పౌలు యొక్క ఏదైతే సహాయం ఉందో అంత సహాయం అందించడంలోనూ పౌలు నుంచి కూడా ఒక ఆత్మీయమైనటువంటి ఈ యొక్క ఆత్మీయమైన వరాలు పొందడంలోనూ ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలు పొందడంలోనూ కూడా వెనుకాడక పౌలుకి సహకరించినటువంటి సంఘం మరి ఏ సంఘము చేయలేదు అలా అని చెప్పి పౌలే చెప్తా ఉన్నాడు. అక్కడ అంతగా ప్రేమించింది. అయితే ఈ యొక్క ఫిలిప్పీ యొక్క పత్రిక రాసేటప్పుడు పౌలు జైల్లో ఉన్నాడండి. జైల్లో ఖైదీగా ఉన్నాడు. అదే ఈ ఫిలిప్పీ పత్రికని మీరు మొత్తం అంతా చదివితే అక్కడ ఆనందించండి 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 అని 16 సార్లు కనబడుతుందండి. ఆ యొక్క పత్రిక అంతట్లో చూస్తే 16 సార్లు ఆనందించండి అని చెప్పినట్టే కనబడుతుంది. ఇప్పుడు కూడా ఒక సంతోషకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు, సౌకర్యమైనటువంటి ఒక పరిస్థితిలో ఉన్నప్పుడు ఆనందించండి అని చెప్పడం చాలా సులువు. కానీ పౌలు ఒక ఖైదీగా ఉన్నాడు, జైల్లో ఉన్నాడు, బాధాకరమైన పరిస్థితి అనిపిస్తున్నాడు, కానీ ఆనందించండి అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ మీరు చక్కగా అర్థం చేసుకోండి. ఖైదీగా ఉన్నవాడు ఆనందించని చెప్తున్నారు. ఫిలిప్పీ సంఘం పౌలు ఖైదీగా అయిపోయాడు, మనం చాలా బలహీనం అయిపోయాం, మనల్ని ఆదరించేవాడు లేడు, లేకపోతే ఆయన ఎంత కష్టపడిపోతా ఉన్నాడు అన్నట్టుగా బాధపడతా ఉంది. కాబట్టే తన ప్రేమను తెలియచేస్తూ పౌలు ఈ ఫిలిప్పీ సంఘానికి ఈ పత్రిక రాశాడు. ఎఫెఫ్రోదు అనేటువంటి వ్యక్తితో ఏం చేశారంటే వీరు కొంత డబ్బుని అలాగే ఆయనకు అవసరమైనటువంటి ఈ సామాగ్రి అంతటినీ కూడా పౌలుకి పంపించినట్టుగా మీ యొక్క పత్రిక అంతా చదివితే మీకు అర్థమవుతుంది. అయితే అవి తీసుకున్న తర్వాత పౌలు చెప్పిన మాట ఏంటంటే, నేను బాధలో లేను, నిజమైన ఆనందాన్ని నేను పొందుతూ ఉన్నాను. నేను బాధలో లేను, నిజమైన ఆనందాన్ని పొందుతున్నాను, కాబట్టి నువ్వు ఆనందించండి అని ఇప్పుడు మనం చదివినటువంటి దానిలో మనకు కనబడుతుందండి. ఏంటంటే, నేను బంధకాలు ఎందుకు సంభవించాయి అనుకుంటున్నారు? ఈ బంధకాలు నాకు సంభవించినవన్నిటికీ కూడా సువార్త మరి ఎక్కువగా ప్రబలుటకే. ఈ బంధకాలు సంభవించినవి ఎందుకు అంటే, సువార్త మరి ఎక్కువగా ప్రబలడానికే ఈ బంధకాలు నాకు వచ్చాయి. కాబట్టి ఆనందించండి అనేటువంటి. అప్పుడు పౌలు ఏ పరిస్థితుల్లో అయితే ఉండి ఆ విధమైనటువంటి పత్రిక రాశాడో, నేటి దినాల్లో కూడా మీ సంఘాల్లో అటువంటి పరిస్థితే మనకు కనబడతా ఉంది. మణిపూర్ సంఘటన తీసుకోండి, లేకపోతే ఈ ఉత్తరప్రదేశ్లో అవుతున్న సంఘటనలు తీసుకోండి, ఏవైనా చూసుకోండి. చూసేటప్పుడు చాలాసార్లు క్రైస్తవ సంఘాలు దిగులు పడేటటువంటి, భయపడేటటువంటి పరిస్థితికి వెళ్ళిపోయేది కనబడతా ఉంది. అయితే పౌలు ఇటువంటి సంఘాన్ని ఫిలిప్పీ సంఘం ఎలాగైతే పౌలు కోసం ఆలోచిస్తూ చేస్తా ఉందో, అలా ఈ సంఘాన్ని బలపరుస్తూ ఫిలిప్పీ సంఘానికి పౌలు రాసిన పత్రిక ఈరోజు మన సంఘాలకి కూడా అది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టే ఈ యొక్క వాక్యాన్ని రియల్గా నేను రాత్రి అంతా కూడా చూసినా కానీ నాకు ఎటువంటి వాక్యం కూడా అందించబడలే. లేచి 3 గంటలు లేచి మరలా ప్రార్థన చేస్తారు ఫిలిప్పీ సంఘం కోసం చెప్పి.
అన్నటువంటిప్పుడు వెంటనే ఫిలిప్పి సంఘాన్ని తీయడం జరిగిందనమాట. ఎందుకంటే ఈ యొక్క అవసరత అనేది సంఘాలకి చాలా ముఖ్యం. క్రైస్తవ జీవితం ఈ పరిస్థితులు గుండా వెళ్ళేటప్పుడు ఎలా చెప్పాలి, ఎలాగా జీవించాలి అనేది అందులో మొట్టమొదటిగా ఒక ఫస్ట్ పాయింట్ చూద్దామండి. ఇక్కడ నేను ప్రవర్తించండి అనేది మొట్టమొదటి పాయింట్. ఎలా ప్రవర్తించాలి అంటే క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించండి. ఏ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించండి అనేది మనకి ఈ ఫిలిప్పి పత్రికలోనే 1వ అధ్యాయము 27, 28 రెండు కలిసే ఉంటాయి. ఎవరైనా ఒకరు చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ బెదరక అందరూ ఒక్క భాషతో సువార్త విశ్వాస పక్షున పోరాడుచు ఏక మనసు గలవారై నిలిచి అన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించండి. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణ కలుగుటకును సూచన ఉన్నది. ఇది దేవుని వలన కలుగునదే. దేవుని వలన ఒక విషయం మీలో జరుగుతుంది. ఏంటంటే మిమ్మల్ని బెదిరించేవారు అనేకులు ఉన్నారు. అది సంఘంలో ఉండొచ్చు, సంఘం వెలుపులో ఉండొచ్చు. అక్కడ అది రాయలేదు అక్కడ. కానీ మీకేంటంటే ఫిలిప్పి సంఘంలో ఉండి బెదిరించేవారు ఉండొచ్చు, సంఘం వెలుపల ఉండి బెదిరించేవారు ఉండొచ్చు. వారి యొక్క అర్హతను బట్టి సంఘంలో ఉండి బెదిరించవచ్చు, వారి యొక్క అధికారాన్ని బట్టి సంఘంలో ఉండి బెదిరించవచ్చు, వారి యొక్క అర్హతలు ఈ విహలోక రీతిగా ఉన్నటువంటి అర్హతలు బట్టి చేయొచ్చు, అలాగే బయట నుంచి చేయొచ్చు. కానీ మీరు బెదరక మీరు చేయాల్సినటువంటిది ఏంటి అంటే ఏ విషయంలోనూ ఎదిరించే వారికి బెదరక అందరూ ఒక్క భావముతో, the unity and same meaning or same aim, ఒక్క భావం ఒకే తాత్పర్యాన్ని కలిగి. అది ఏ తాత్పర్యము అంటే సువార్త విశ్వాస పక్షమున పోరాడేటటువంటి ఏక మనస్సు కలిగి ఉన్న వాళ్ళు ఉండాలి. సువార్త పక్షంగాను విశ్వాస పక్షంగాను యేసుక్రీస్తు నా పాపాల కొరకు మరణించి మనల్ని పాపాల నుండి విముక్తిని చేశారు అన్నదే సువార్త. ఈ యొక్క సువార్త విషయంలో కానీ విశ్వాసంలో బలపడేటువంటి విషయంలో కానీ ఈ రెండిట్లో కూడా మీరు ఎటువంటి తక్కువ చేయక ఎదిరించే వారిని బెదిరించండి అన్నారు. అలా చేయడం బట్టి అంటే ఎదిరించే వారి మీద తిరుగుబాటు చేయండి అని అనలేదు. ఎదిరించే వారికి మీరు కూడా ఎదురు సమాధానం చెప్పనలేదు. కానీ అక్కడ చాలా చక్కగా అక్కడ రాసింది మీరు గమనించండి. సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారే నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినిలోగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లు ప్రవర్తించుడి. క్రీస్తు సువార్తకు తగినట్లు ప్రవర్తించుడి. యేసుక్రీస్తు 12 మంది శిష్యుల్ని కూడా ఒకసారి పిలిచారు. పిలిచి ఏం చేశారంటే మీరు ప్రతి గ్రామానికి వెళ్ళండి, మీరు సువార్త ప్రకటించండి అన్నారు. ప్రకటించమని చెప్పేటప్పుడు ఆయన కొన్ని కండిషన్లు చెప్పారు. మీరు ఏది కూడా సంచిని కానీ జాలిని కానీ ఇవేవి కూడా మీరు పట్టుకొని వెళ్ళొద్దు. వెళ్ళండి, గ్రామాల్లో సువార్త ప్రకటించండి. మీరు ఒక గ్రామానికి వెళ్ళేటప్పుడు ఆ గ్రామంలో యోగ్యమైన వాడు ఎవడు అని విచారణ చేసి అక్కడికి వెళ్ళండి, అక్కడ నుండి మీరు చేయండి. ఎవరైనా సరే మిమ్మల్ని చేర్చుకోకపోతే ఏం చెప్పారు, వాళ్ళ మీద వెళ్ళి తిరగబడమని చెప్పలేదండి, పాదపు ధూళి తీసుకున్నారు. అంటే రేపు తీర్పు దినాన్న ఆ యొక్క పాద ధూళి వారి మీద సాక్ష్యంగా నిలబడుతుంది. ఓకే, దేవుని యొక్క సువార్త ఆ విధంగా
మీకు అలాగే 14వ వచనంలో చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే మత్తయి సువార్త 10వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చదవండి. ఎవడైనను మిమ్మల్ని చేర్చుకొనక నీ మాటలు వినకుండానే ఎడల మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణంనైనను విడిచిపోయినప్పుడు మీ పాదధూళి దొరికివేయండి. విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సొదొమ గొమొర్రా ప్రదేశం ప్రతి ఓర్వ తగ్గదై ఉండునని నిశ్చయంగా మీతో చెప్పుతున్నాను. కాబట్టి యేసుక్రీస్తు ఆయన చూపించినటువంటి మార్గం అది. మీరు ఆ యొక్క పాదధూళి వాళ్ళ మీద సాక్షి పడతారు. విమర్శ దినాన్న సొదొమ గొమొర్రా వాళ్ళ పట్టణాల కన్నా కూడా వారి యొక్క గతి బహు ఘోరంగా ఉంటుందని చెప్పి చెప్తున్నారు. మొట్టమొదటిగా మనం ఈ యొక్క పరిస్థితుల్లో ఉండాల్సింది ఏంటి అంటే క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించుడి. రెండో పాయింట్ దానికి వెళ్ళిపోదామండి. అయ్యగారు అరగంట కదా సార్, అందుకని నేను కొద్ది తగ్గించుకొని స్క్రిప్ట్ చెప్పట్లేదు నేను. రెండో పాయింట్కి వచ్చేటప్పుడు భయముతోనూ వణకుతోనూ రక్షణను కొనసాగించుడి. రెండోది అంటే ఎటువంటి పరిస్థితులు అయినప్పటికీ కూడా భయముతోనూ వణకుతోనూ రక్షణను కొనసాగించుడి. 2వ అధ్యాయంలో చూస్తే మీకు అది కనబడుతుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం నుంచి చదువుదామండి. నా ప్రియులారా నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయంతోను వణకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. అదే నేను మీతో లేని ఈ కాలమందు భయముతోను వణకుతోను సొంత రక్షణను కొనసాగించుకొనుడి. అంటే రక్షణ కొనసాగింపు అనేది వ్యక్తిగతమైనది. రక్షణ కొనసాగింపు అనేది అది కంటిన్యూస్ ప్రాసెస్. అందుకని కొనసాగించండి అని చెప్పారు. ఒక దినాన్ని మీరు మంచిగా చేస్తూ ఉండి లేదా మంచిగా భక్తితో ఉండి ఆ తర్వాత ఉన్నట్టయితే ఆ రక్షణ కొనసాగింపు అనేది జరగదు. ఎందుకనగా అని చెప్పి కిందనే రాశాడండి. మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగు చేసుకుంటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యశుద్ధి కలుగు చేయవాడు దేవుడే. కార్యశుద్ధి మనలో కలగాలి అంటే మనం ఏదైతే సువార్త ప్రకటించాలని మీరు అనుకుంటున్నారు, అనేకులకు మాదిరిగా ఉండాలని మీరు అనుకుంటున్నారు, అనేకులు రక్షింపబడాలని మీరు అనుకుంటున్నారు, అది ఎప్పుడు జరుగుతుంది అంటే భయముతోనూ వణుకుతోనూ మీ యొక్క రక్షణను కొనసాగించండి. మీకు ఎటువంటి ఇబ్బంది కలిగినా ఈ రక్షణను కొనసాగించండి. కొనసాగించేటప్పుడు కార్యసిద్ధి ఎవరు చేస్తారట? దేవుడు కలుగు చేస్తాడు యొక్క కార్యసిద్ధి. అంతే తప్పితే మనుషుల వల్ల కలగదు. కాబట్టి ఈ యొక్క భయముతోనూ వణుకుతోనూ ఈ యొక్క రక్షణ కొనసాగింపు అనేది రెండవది. మొట్టమొదటిగా మనం చూసింది ఏంటి అంటే క్రీస్తు యొక్క సువార్తకు తగినట్టుగా ప్రవర్తించండి. రెండోది యొక్క రక్షణను భయంతోనూ వణుకుతోనూ కొనసాగింపు అనేది కావాలి. మూడో దానికి వచ్చేటప్పటికి జాగ్రత్తగా ఉండి అన్నారు. దేని విషయంలో జాగ్రత్తగా ఉండాలి? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనాన్ని గమనిద్దాం. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండు. 3 విషయాలు అక్కడ రాశారండి. ఒకటి కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండు. రెండోది దుష్టులైనటువంటి పనివారి విషయమై జాగ్రత్తగా ఉండు అన్నాడు. మూడోది ఈ చేతన ఆచరించే వారి విషయమై చాలా జాగ్రత్తగా ఉండాలి. 3 విషయాలు అక్కడ చెప్తా ఉన్నాడు. కుక్కల విషయము అంటే మనకి కుక్కలు అనేది మన పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే
వేషధారులకి సాదృశ్యంగా ఉంది. మీకు ఒకసారి ప్రకటన గ్రంథం తీయండి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 15వ వచనంలో చూస్తే, ప్రకటన గ్రంథము కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలుపటనుందురు. అక్కడ చూడండి, అంటే పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి కుక్కలు ప్రవేశించమన్నారు. ఆ మిగిలినవన్నీ కూడా మనుషులకు సంబంధించిన జంతువు. అది అక్కడ ఉద్దేశం ఏంటి అంటే, కుక్కలు అంటే ఒక వేషధారణ జీవితాన్ని కలిగినటువంటి వారికి సాదృశ్యంగా అది ఉపయోగించబడినటువంటి పదం అన్నమాట. అంటే వారు బయటకి భక్తి గలవారిలా కనబడతారు, బయటకి దేవుని వాక్యాన్ని ప్రకటించే వాళ్ళ కనబడతారు, వారు బయటకి దేవుని సేవకుల్లా కనబడతారు, వారు బయటకి చాలా మంచి వారిలా కనబడతారు అనమాట అండి. కానీ వాళ్ళ లోపల మాత్రం చాలా చెడుగుణము, చాలా దారి తప్పించేటటువంటి లక్షణాలు అనేవి అటువంటి వారిని వేషధారులు అంటారు. ఓకే, అనేక సార్లు యేసుక్రీస్తు వేషధారులైనటువంటి శాస్త్రులారా, పరిసయ్యులారా అన్నారండి. అంటే ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని ప్రకటిస్తూ ఉన్నారు, కానీ వారు అనుసరించడం లేదు. ఓకే, ఆ ధర్మశాస్త్రాన్ని పదే పదే రాసేస్తూ ఉంటారు, కానీ దాన్ని అనుసరించట్లేదు. ఆ యొక్క వేషధారణ, అందుకే వాళ్ళు ఏమన్నారంటే సున్నం కొట్టిన సమాధుల్లా మీరు ఉన్నారన్నారు. సున్నం కొట్టిన సమాధులు అంటే అది బయటికి చక్కగా చాలా నీట్గా ఉంటుంది, లోపలంతా కూడా ఎముకలు పులికంపేస్తే ఇంకేముండదు. అవునా? ఆ విధంగా ఉండే వాళ్ళకి ఉపయోగించబడినటువంటి పదం కుక్కలు. అయితే వాళ్ళు ఏంటి అంటే బయటకు భక్తి గలవారుగా ఉండి దాని యొక్క శక్తిని ఆశ్రయించని వారు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని ఒక్కసారి చదువుదామండి. తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. పైకి భక్తి గల వారి వలె ఉండి అవును దాని శక్తిని ఆశ్రయించిన వారనే ఉందిరి. అవును, వారికి విముఖుడవై ఉండుము. అది తిమోతికి రాస్తూ చెప్తా ఉన్నారు, పైకి భక్తి ఉండి దాని శక్తిని ఆశ్రయించరు. అంతేకాకుండా ఇంకా మీరు అక్కడ అంతా చదివితే మీకు అనుసార్ మీరు అక్షయమైనటువంటి బీజం నుంచి మీరు ఎత్తబడ్డారు, మీ అక్షయమైన బీజం నుంచి ఎత్తబడి మీరు క్షయమైనటువంటి ఫలాలు మీకు వస్తు మాకు ఇష్టమా అంటారు. అంటే మీరు నిత్య జీవానికి సంబంధించిన వాళ్ళు, అంతేగాని ఈ లోకరీతిగా మీరు ఉన్నటువంటి వాళ్ళు కాదు. నిత్య జీవాన్ని మీరు అందరికీ అందించాలి, కానీ లోక సంబంధమైనది కాదు. కాబట్టి పైకి భక్తి గలవారిగా ఉండి దాని శక్తిని ఆశ్రయించేవారిగా అలా ఉండద్దు. అటువంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ వేషధారణ కలిగిన వారు సంఘం వెలుపలే ఉండరండి, సంఘం లోపల ఉంటారండి, సంఘం లోపల ఉంటారనమాట. ఇటువంటి వారి విషయంలో బహు జాగ్రత్తగా కనిపెట్టడి. రెండో దానికి వచ్చేటప్పటికి దుష్టులైన పనివారు వీరిని కూడా వీరి పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండమని చెప్తా ఉన్నారు. దుష్టులైన పనివారు పనిని చెడగొడతారండి. పనివాడే వాడు, కానీ పని చేయడు కదా, అక్కడ దేవుని యొక్క పనిని చెడగొడతాడు అన్నమాట వాడు. అంటే ప్రతి దానిలో కూడా నేను చేస్తా అన్నారు. ఒక్కసారి మీరు ఆలోచించండి, నెహెమ్యా గారు వెళ్ళి యెరూషలేము తాలూకా గోడలను కడతా ఉన్నారు. యెరూషలేము దేవాలయం యొక్క గోడలు కట్టేటప్పుడు కొంతమంది వచ్చి మేము కూడా నీతో పనిచేస్తాం అనేటప్పుడు నెహెమ్యా వాళ్ళని అలౌ చేయలే. ఎందుకంటే వారు ఒక యుక్తిని పన్నారు, ఒక పన్నాగంతో వచ్చారు. పనివారులలో వచ్చి వారి పనిని చెడగొడదాం అన్నటువంటిది నెహెమ్యా గ్రహించి ఆకాశపు తట్టు చేతులెత్తి ప్రార్థన చేసినట్టుగా మీకు నెహెమ్యా గ్రంథాలు కనబడతారు. అంతేకాదు ఇంకా కొంతమంది నేను దుష్టులైన పని వారికి ఎగ్జాంపుల్గా మీకు చూపించాలనుకో. మత్తయి సువార్త 25వ అధ్యాయము 24వ వచనంలో చూస్తే అక్కడ యేసుక్రీస్తు చెప్పినటువంటి ఒక ఉపమానం కనబడతా ఉంటుంది. అక్కడ ఒక యజమానుడు దూరదేశం వెళ్ళిపోతూ
ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2 తలాంతులు, ఒకరికి 1 తలాంతు ఇచ్చి దూరదేశం వెళ్ళిపోయేటప్పుడు తిరిగి వచ్చి ఆ దాసుల్ని పిలిచాడు. 5 తలాంతులు వాళ్ళు పిలిస్తే, ఇదిగో నాకు 5 తలాంతులు ఇచ్చావు కదా, మరి 5 తలాంతులని సంపాదించాను అన్నాడు. 2 తలాంతులు ఉన్నవాడు మరి 2 తలాంతులని సంపాదించాను అన్నారు. వాళ్ళిద్దరినీ కూడా బలానమ్మకమైనటువంటి మంచి దాసుడా అన్నారు. బలానమ్మకమైనటువంటి మంచి దాసుడా అన్నారు. కానీ 1 తలాంతు ఇచ్చిన వాడు వచ్చానంటే, నీవు విత్తని చోటున కోయివాడును, చల్లని చోటున పంట సమకూర్చువాడు అంటే నాకు తెలుసు, అందుకని నీవు ఇచ్చినటువంటి ఆ 1 తలాంతుని తీసుకెళ్ళి భూమిలో పాతిపెట్టాను, ఇదిగో నీ తలాంతు నువ్వు తీసుకున్నారు. అప్పుడు యేసుక్రీస్తు వెంటనే, లేదా యజమానుడు వెంటనే అన్నటువంటి పదం ఏంటో తెలుసండి? చెడ్డదాసుడా. అంటే మన సంఘంలో ఉండి దేవుని పని చేయకుండా, దేవుని నామాన్ని మహింపరచకుండా నువ్వు సైలెంట్గా ఉన్నట్టయితే దేవునికి ఉపయోగపడవు సరికదా, పని చేసే వాళ్ళని కూడా చేయకుండా చేస్తూ ఉంటావు. ఇటువంటి వారిని పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. వారు పనిచేసే విధంగా మనం చేయాల్సినటువంటి అవసరత ఉంది. ఓకే, లేదంటే యొక్క సంఘం అనేది పూర్తిగా చెడిపోయేటువంటి అవకాశం ఉంది. 3వ వాళ్ళకి వచ్చేటప్పటికి, ఈ ఛేదన ఆచరించే వారి విషయంలో జాగ్రత్తగా ఉండి. యాక్చువల్గా ఈ ఛేదన అంటే సున్నతి సంస్కారం అండి. ఈ సున్నతి సంస్కారం అక్కడ అదొక్కటే చెప్పారు, కానీ పౌలు ఉద్దేశం ఆ కిందన చూస్తే ఇంకా చాలా చక్కగా రాశారు. ఏంటంటే, వారు దేవుని వాక్యానికి కాక ఆచారాలకి ఎక్కువ విలువిస్తారు. దేవుని వాక్యానికి కాక ఆచారాలకి ఎక్కువ విలువిస్తారు. అటువంటి వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అన్నారండి. ఒకసారి యేసుక్రీస్తు తన శిష్యులు కూడా ఆ యొక్క పంట చేనులో వెళ్ళిపోతూ ఆ వెన్నులు తుంచేటప్పుడు యొక్క విశ్రాంతి దినాన్న ఆ వెన్నులు తుంచేస్తున్నారేంటి? మీ వాళ్ళు ఉపవాసం ఉండరా? అలాగే ఈయన్ని పరిశోధించడానికి ఓచ చేయగలవాడిని తీసుకొచ్చి విశ్రాంతి దినాన్ని బాగుపరుస్తాడా లేదా అనేటప్పుడు ఆయన చెప్పారు, విశ్రాంతి దినాన్ని బాగుపరిచి మీలో ఎవరి గొర్రె అయినను ఎద్దు అయినను ఒక గుంటలో పడిపోతే విశ్రాంతి దినాన్ని మీరు పైకి తీరా, వాటికన్నా మీరు శ్రేష్ఠులు. ఆచారం కాదు, కావలసింది దేవుని యొక్క వార్త, దేవుని యొక్క ప్రేమను ప్రకటించడమే కావాలి. అలాగే ఈ దినాల్లో కూడా చాలా రకాలైనటువంటి ఆచారాలు. ఓకే, పాస్టర్ గారు పలానా ఆచారం లేదు కదండి, ఇక్కడ ఇవి రావండి. ఉన్నాయండి, చాలా సంఘాల్లో అటువంటి ఉన్నాయండి. పాస్టర్ గారు మీరు మా ఇంటికి రావట్లేదు కదండి, మీరు రావండి. ఒక ఆచార సంబంధమైనది కాదండి. ఆచార సంబంధమైనది కనుక అయితే దేవుని యొక్క రక్షణని మీరు తెలుసుకోలేరు. ఓకే, ఈ యొక్క సున్నతి సంస్కారం ఆచరించమని. అలాగే యేసుక్రీస్తు చెప్పారు ఒకటి, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును అంటే, వాళ్ళందరూ ఏమన్నారు? మేము అబ్రహాము కుమారులేమో, ఎప్పుడు కూడా ఎవరికి కూడా దాసులం కాదు. మేము అబ్రహాం కుమారులవి, మేము ఎవరు దాసులం కాదు అని వాళ్ళకు ఆచారబద్ధమైన లేదా వంశబద్ధమైనటువంటి కొన్ని రకాలైనటువంటి పద్ధతులు పెట్టుకొని స్వతంత్ర్యాన్ని వారే డిసైడ్ చేసేసుకుంటా ఉన్నారు. కానీ ఇక్కడ చెప్తా ఉంది ఏంటంటే, ఆచారాలు కాదు, దేవుని యొక్క రక్షణను ప్రకటించే వారి కోసం ఇచ్చారు. అటువంటి వారి కోసం బహు జాగ్రత్తగా ఉండమంటుంది. మత్తయి సువార్త 15వ అధ్యాయము 6వ వచనం ఒకటి చదివి ముందుకెళ్దామండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 6వ వచనం. మీరు మీ పారంపర్యాచారాల నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. దేవుని వాక్యాన్ని ఇది యేసుక్రీస్తు చెప్పారండి. మీరు మీ పారంపర్యాచారాల నిమిత్తమై మీరు దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేస్తూ ఉన్నారు. ఇంకో చోట చెప్తా ఉంటారు ఆయన, మీరు ఈ యొక్క పారంపర్య ఆచారాలని
దేవోక్తులని మీరు చెప్తా ఉన్నారు. పారంపర్య ఆచారాన్ని దేవోక్తులని చెప్పి దేవుని వాక్యాన్నే మీరు నిరర్ధకం చేస్తూ ఉన్నారు. ఇటువంటి వారు సంఘంలో ఉండకుండా, ఇటువంటి వారు సంఘంలో ఉన్నట్టయితే వారిని కనిపెట్టి వారి పట్ల జాగ్రత్తగా ఉండుడి. ఓకే, ఈ జాగ్రత్తగా ఉండి మరలా ఒకసారి 3 పాయింట్లు చూద్దామండి. మొట్టమొదటిగా వేషధారుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే దుష్టులైనటువంటి పనివారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పారంపర్యాచారాలని కోసం ఉండేవారి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఇది 3వ పాయింట్గా ఫిలిప్పీ సంఘానికి రాశారు. 4వ పాయింట్ మనం చూద్దామండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చూద్దామండి. గురి యొద్దకే పరుగెత్తుడి, గురి యొద్దకే పరుగెత్తుడి. ఇక్కడ 3:15 ఎవరిని చదివి వివరించండి. కాబట్టి మనలో సంపూర్ణమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగి ఉండి, అప్పుడు దేని గురించి మీకు వేరు తాత్పర్యము కలిగి ఉన్నడలా అది దేవుడు మీకు బయలుపరచును. దాని 14వ వచనంకి వెళ్దామండి. దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవాలని గురి వద్దకే పరిగెత్తుచున్నాను. అది క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఈ తాత్పర్యమే సంపూర్ణులైన వాళ్ళందరూ కూడా కలిగి ఉండి ఆ విధంగా పరిగెత్తాలి అని చెప్తా ఉన్నారండి. 4వ పాయింట్కి వచ్చేటప్పటికి యుద్ధకే ఏదైతే క్రీస్తు యేసునందు ఆ యొక్క బహుమానాన్ని మనం పొందాలి. అక్కడ మీకు ఇంకా చూస్తే అక్కడ కింద రాస్తాడు ఏంటి అంటే, మీలో కొంతమంది సిలువ శత్రువులుగా మారిపోతున్నారు. సిలువకు శత్రువులుగా మారిపోవడం అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు భూలోకానికి వచ్చి ఏ రక్షణనైతే సిలువలో మరణించడం ద్వారా, పునరుద్ధానం ద్వారా ఈ లోకానికి ఇచ్చాడో, ఆ యొక్క సిలువ మరణము ఆయన చనిపోలేదు అని చెప్పేవారు కొంతమంది. ఆ యొక్క సిలువ మరణము వద్దుదే ఏం లేదు అని చెప్పేవాళ్ళు. అంతేకాదు సిలువ శత్రువు అంటే ఈ యొక్క రక్షణకి వ్యతిరేకంగా మాట్లాడేవారు. వీరు మీలో కొంతమంది ఉన్నారు, బహు జాగ్రత్తగా చూసుకోండి. వీరు ఏర్పరచబడినటువంటి విశ్వాసులను సైతము వారు తప్పుతో పట్టిస్తారు, సిలువకు శత్రువులుగా మారిపోతా ఉన్నారు. అది చూస్తే మీకు 18వ వచనంలో రాయబడి ఉంది. అనేకులు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు చెప్తున్నారండి. ఆయనకు సిలువ దానికోసం అంత భారం ఉంటుంది. ఎందుకు అంటే ఆ రక్షణ ప్రణాళిక, ఆ దేవుని యొక్క కుమారుడు వచ్చి ఆ సిలువలో ఘోరమైనటువంటి మరణాన్ని పొందారు. ప్రతి పాపానికి కూడా వచ్చేటువంటి ఫలితం ఏమైతే ఉందో ఆ ఫలితాన్ని అంతటినీ కూడా సిలువలో పొందాడు. ఆయన మరణించి మరణం మీద విజయాన్ని పొందాడు. ఆ యొక్క నూతన జీవాన్ని ఆయన ఇస్తా ఉన్నాడు. నువ్వు ఎటువంటి పాపివైనా కూడా నువ్వు యేసుక్రీస్తునందు నమ్మికొస్తే ఆయన సిలువలో కాచిన రక్తం వల్ల అది కడగబడి ఆయన ఎలాగైతే చనిపోయాడో అలాగ నువ్వు మృతుడివై ఒక నూతన సృష్టిగా నువ్వు చేస్తావే, అదే నిజమైన రక్షణ. నువ్వు పాపం విషయమై మృతుడైపోయి ఆయన మరణం మీద ఎలాగైతే జయం పొందాడో, నీవు కూడా నీ క్రియల దూరంగా వచ్చినటువంటి ఆ పాపం విషయమై నువ్వు మృతుడివైపోయి సజీవుడిగా రిజరెక్ట్ అవుతావు, పునరుద్ధానాన్ని పొందుకుంటావు అనేటువంటి గొప్ప విషయం ఆ సిలువలో ఉంటే మీలో కొంతమంది సిలువకు విరోధంగా తయారవుతా ఉన్నారు. అటువంటి వారి కోసం నేను ఏడ్చుచూ చెప్తున్నాను, వారి అంతము నాశనమే, వారి కడుపే వారికి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన విషయంలో అతిశయపడతా ఉన్నారు. భూ సంబంధమైన వాటినే వారి మనస్సులో ఉంచుకుంటున్నారు.
కాబట్టి ఇటువంటి వారి విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. మన గురి అయితే మన పౌరస్థితి అయితే ఎక్కడుందంటండి? పరలోకమందున్నది. మన పౌరస్థితి పరలోకముందుంది. మన గురి యేసుక్రీస్తే. విశ్వాసానికి, దాన్ని కొనసాగించడానికి మన గురి యేసుక్రీస్తే. కాబట్టి గురి యొద్దకే పరిగెత్తాలి. ఒకసారి మన తర్వాత పాయింట్కి వెళ్ళే ముందు మొట్టమొదటిగా చూసింది ఏంటి అంటే, క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించడి. అలాగే భయముతోనూ వణకుతోనూ మీ యొక్క రక్షణను కొనసాగించుడి. మూడదానికి వచ్చేటప్పటికి జాగ్రత్తగా ఉండండి. ఎవరి విషయంలోనంటే ఈ యొక్క ఆచారాలను బట్టి ఉండే వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి. వేషధారుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. సోమరులైనటువంటి పనివారి విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే నాలుగోదానికి వచ్చేటప్పటికి మన యొక్క గురి యేసుక్రీస్తే, మన యొక్క పౌరస్థితి పరలోకమే. కాబట్టి ఆ యొక్క గురి యొద్దకు మనం పరిగెత్తాలి. ఐదో విషయానికి వచ్చేటప్పటికి ప్రభు యందు స్థిరులై ఉండుడి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమును అయ్యున్న ప్రియులారా, ఇట్లు ప్రభునందు స్థిరులై ఉండుడి. మీరందరూ అనుకుంటున్నారే నాకు శ్రమలు కలిగాయి, నేను జైల్లో ఉండిపోయాను, నేను బాధపడుతున్నాను, ఇంకా సువార్త ఎలా కొనసాగుతుంది అని ఫిలిప్పీ సంఘం అనుకుంటూ అది బాధపడేటప్పుడు పౌలు రాస్తున్నారు, నా ఆనందమును నా అతిశయ కిరీటమును మీరే. ఒక ఫిలిప్పీ సంఘమే యేసుక్రీస్తు యొక్క అతిశయ కిరీటమైన ఆనందమైనా సరే విశ్వాసులతో కూడినటువంటి గొప్ప సంఘమే. యొక్క సంఘాన్నిలో ఏంటంటే ప్రభువునందు మీరు స్థిరంగా ఉండండి. ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా గాలి చేత అటు ఇటు కొట్టుకోపోకుండా మీరు స్థిరంగా ఉండండి అని చెప్పాడు. అంతేకాదు ఫిలిప్పీ సంఘానికి ఒక సర్టిఫికేట్, ఒక అప్రైజల్ ఇచ్చారండి. ఏంటో తెలుసండి? 2వ అధ్యాయం 14వ వచనం చూడండి. 2వ అధ్యాయము 14వ వచనం, మీరు మూర్ఖమైనటువంటి వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనంజనులైన దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. ఎవరి మధ్య అంటే వక్రజనము. ఎన్నిసార్లు మనం చెప్పినా కూడా విననటువంటి వక్రజనం అన్నమాట. ప్రతి దానికి కూడా మీరు లోకరీతైనటువంటి విషయాలు చెప్పండి, చెవులు రెక్కించుకొని ఆలకిస్తూ ఉంటారు. దేవుని వాక్యాన్ని చెప్పేటప్పుడు ఎన్నిసార్లు కూడా చెప్పినా వినరు. వక్రజనమే కాదు, మూర్ఖులైనటువంటి వక్రజనము. మూర్ఖత అనేది వేరండి, తెలియక చేసే తప్పు వేరు. మూర్ఖులైనటువంటి వక్రజనం అంటే ఎన్నిసార్లు చెప్పినా వాడికి అర్థం అవుతుంది, అర్థం కాదు, వాడికి మనం చెప్పింది అర్థం అవుతుంది, వాడికి అన్నీ తెలుసు, కానీ కొన్ని రకాలైనటువంటి బెనిఫిట్స్, కొన్ని రకాలైనటువంటి లాభాలు మనకి రావాలి. కాబట్టి నేను ఆలకించడం అయితే ఆలకిస్తాను, కానీ నా దారి నాదే. మూర్ఖులైనటువంటి ఆ వక్ర జనం మధ్య మీరు అనింజులను దేవుని కుమారులు అయినట్లు మీరు ప్రవర్తించాలి. వారి మధ్య మీరు ఎలా కనబడుతున్నారు అంటే ఈ యొక్క దేవుని యొక్క జీవవాక్యాన్ని పట్టుకొని జ్యోతులా మీరు ఎదుగుతూ ఉన్నారని చెప్పి ఫిలిప్పీ సంఘానికి ఇచ్చారు. మీరు బాధపడతా ఉన్నారే దేవుని యొక్క సువార్త విషయంలో ఆనందించండి, మీ యొక్క విశ్వాసాన్ని కొనసాగించండి అన్నారు. ఈ యొక్క గొప్ప దాన్ని ఫిలిప్పీ సంఘానికి పౌలు రాస్తూ ఈ విధంగా ఈ ఒక్కర జనం మధ్య జీవం కలిగినటువంటి దేవుని వాక్యాన్ని పట్టుకొని జ్యోతుల్లాగా మీరు వెలుగుతూ ఉన్నారు. ఆ విధంగా మీ విశ్వాసాన్ని కొనసాగించన్నారు. మన సంఘాల్లో మనం ఎలా ఉంటున్నాం? మనం
జీవం కలిగినటువంటి ఈ యొక్క వాక్యాన్ని పట్టుకొని ఈ యొక్క లోకానికి వెలుగుగా జ్యోతులుగా ఎరుగుతున్నామా లేదా? ఒక్కసారి మనం పరిశీలించుకుందాం. మన యొక్క సాక్ష్యాన్ని మనం పరిశీలించుకొని మన ప్రార్థనతో ముగించుకుందాం. అందరి తాళం ఉంచినట్టయితే ప్రార్థనలో మనం చేద్దాం. ఒకసారి మనం ఆలోచిద్దాం. అవును, మన చుట్టూతా కూడా అనేకమైనటువంటి అనానుకూల పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. క్రైస్తవునికి ఈ లోకంలో అనేకమైనటువంటి కష్టాలు, ఇబ్బందులు, ఆటంకాలు జరుగుతూ ఉన్నాయి. దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క రక్షణని ప్రకటించేటప్పుడు అనేకమైన ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ఈ ఇబ్బందికర పరిస్థితులు ఈనాడే కాదు, ఆనాడు ఫిలిప్పీ సంఘం ఎదుర్కొంది, అనేక సంఘాలు ఎదుర్కొన్నాయి. అయితే ఈ ఇబ్బందికరమైనటువంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో మన యొక్క క్రైస్తవ జీవితాన్ని మనం ఏ విధంగా నిర్మించుకుంటున్నాం? క్రీస్తు యొక్క సువార్తకు తగినట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నామా? అలాగే ఈ యొక్క మన యొక్క రక్షణని భయంతోనూ వణుకుతోనూ మనం కొనసాగించగలిగినటువంటి స్థితిలో ఉన్నామా లేదా ఆచారబద్ధంగాను, అలాగే మనం నామమాత్రపు క్రైస్తవులుగాను ఉన్నామో మనం పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. మన గురి క్రీస్తే, మన యొక్క గురి యొక్క పరలోకమే, మన యొక్క పరిస్థితి అక్కడే ఉంది. కాబట్టి ఆ యొక్క పరిస్థితిని పొందడానికి ముందుకు మనం వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభువులో మనం స్థిరంగా ఉండి ప్రార్థనలో కొనసాగేటప్పుడు, వాక్యంలో కొనసాగేటప్పుడు సమస్తము సమకూడి నెరవేరుతాయి. కాబట్టి దేవుడు మనకి అట్టి జీవితాన్ని ఇవ్వాలి. దానికి తగినటువంటి పరిశ్రమ మన యొక్క జీవితాలు జరిగిన పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందరికీ నడిపింపు అనుగ్రహించుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, నా ప్రభువా, నీ యొక్క మహోన్నతమైన కృపను బట్టి నాయనా, నీ యొక్క గొప్ప ప్రేమను బట్టి తండ్రి, నీ యొక్క వాక్యపు వెలుగులో తండ్రి మాకు ఆత్మీయ జీవితం కోసం ప్రభువా మేము ప్రశ్నించుకునేలాగా ప్రభువా నీవు అవకాశం దయచేస్తూ నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. అవును నాయన, మేము అనేకమైనటువంటి క్లిష్ట పరిస్థితుల మధ్య నుంచి వెళ్తూ ఉన్నాం, అయినా నీ చెయ్యి మమ్మల్ని విడనాడలేదు ప్రభువా. అనేకమైనటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లో మేము వెళ్ళేటప్పుడు ప్రభువా నీవు మమ్మల్ని నడిపిస్తూ ఉన్నావు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా యొక్క కన్నీటిని నాయన నీవు నీ కావలిలో దాచేవు నాయన, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతి దానికి కూడా ప్రభువా నీవే ప్రభువా తగిన కాలమందు ప్రతిఫలమును అనుగ్రహించి నడిపించు దేవుడిపై ఉన్నావు నాయన, మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ప్రత్యేకించి ప్రభువా ఈ రాజ్యం ప్రాంతంలో ప్రభు ఉన్నటువంటి యొక్క నీ సంఘాన్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. నీ యొక్క వాక్యాన్ని ప్రకటించేటటువంటి గొప్ప జ్యోతిగా ప్రభా దీన్ని మార్చండి తండ్రి. అనేకులు ప్రభా నీ తట్టు తిరిగి ప్రభా రక్షణ పొందువారు ఉండడానికి సహాయం దయచేయండి ప్రభా. అనేకులు ప్రభా నీ యొక్క వాక్యాన్ని విశ్వసించులాగన, అలాగే తండ్రి నిత్య జీవము కలిగినటువంటి గొప్ప దేవుని వారు తెలుసుకుంటూ ఆయన వారి యొక్క జీవితాలు సరి చేసుకునేలాగా సహాయం దయచేయండి. అలాగే తండ్రి యవన బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం, వారి యొక్క చదువులో నీ సహాయం దయచేయండి ప్రభా. నువ్వు జ్ఞానమునకు ఆధారము నీవు నాయన ప్రభా, నీవే ప్రభా తగిన కాలమందు ప్రతిఫలములను ఇచ్చేవారు అయి ఉన్నావు నాయన, వారికి సహాయం దయచేయండి. యవనంలో కలిగేటువంటి ప్రతి శోధనను ప్రభా వారు జయించడానికి నీ శక్తిని అనుగ్రహించి నడిపించండి తండ్రి ప్రభా. అలాగే తండ్రి ప్రతి ఒక్కరిలో కూడా ప్రభా నీ యొక్క ఆత్మ నడిపింపును అనుగ్రహించి నీవే బలపరచమని ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. సంఘమంతటికి వందనాలు.
మరి సమయంలో బ్రదర్ జాషువా గారికి